అంబేద్కర్ ఆలోచన విధానాలను ముందుకు తీసుకువెళ్తామని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. అంబేద్కర్ కేవలం దళితులకు సంబంధించిన వారు కాదు అని, అన్ని వర్గాలు అని, కులాలకు సంబంధించిన వారు అని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు రాహుల్ గాంధీ నిత్యం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని వాటికి అనుగుణంగా ముందుకు పోవాలని తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరికీ మేలు జరగాలని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి, బడుగు బలహీన వర్గాలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం పెద్దపల్లిలోని బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ పెట్టడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కన్ సింగ్, ఎస్సీ సెల్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాలు నాయకులు పలువురు పాల్గొన్నారు. పరంగా కూడా ఒక ప్రధానమైన సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఓ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కావాలి అని చెప్పింది. దానికి తోడు ఒక స్టడీ సర్కిల్, అంటే మన పిల్లలు చదువుతా ఉన్నారు, అందరూ డిగ్రీలు పీజీలు చేస్తా ఉన్నారు. పోటీ పరీక్షలు వస్తూ ఉన్నప్పుడు ఆ పోటీ పరీక్ష నిర్వహణ జరుగుతూ ఉన్న సందర్భంలో సంవత్సరం పూర్తిగా కూడా ఆ పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ పొందుతూ ఉంటారు. చాలా మంది కష్టపడి హైదరాబాద్కు, ఢిల్లీకో పోయి శిక్షణ పొందుతూ ఉంటారు. ఈరోజు శిక్షణ పొంది ఇక్కడ ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు కావాలని ఆకాంక్షించే వారికి ఈరోజు ఇక్కడ నుంచి అనేక మందికి చాలా మేధస్సున్న పోటీ పరీక్షలో ఏ విధంగా మరి ఆ పాఠాలకు సంబంధించి, ఆ పాఠాంశాలకు సంబంధించి, పోటీ పరీక్షలకు సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగా వారికి ఒక శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈరోజు ఆ పిల్లలకి, అదే చదువుతూ ఉన్న పిల్లలకి, ఆ విద్యార్థులకి, ఆ గ్రాడ్యుయేట్ సోదరులకి ఇక్కడనే ఒక శిక్షణ కేంద్రం పెట్టాలని తలంపు చేస్తా ఉన్నాము. నేను కానీ, అదేవిధంగా సోదరులు రాజశేఖర్ గారు కానీ, మీ శాసనసభ్యులు విజయరమణారావు గారు ఈ జిల్లా కేంద్రం కనుక ఇక్కడ అధునాతనమైన శిక్షణ కేంద్రం ఉండాలంటే మేము ఖచ్చితంగా కూడా చెప్పినాం. ఈరోజు సభాముఖంగా మరి ఇక్కడ ప్రధానంగా ఒక హబ్ తయారు చేద్దాం, అంబేద్కర్ హబ్. దానిలో కమ్యూనిటీ హాలు, అధునాతనమైన అంగుళాలతో ఒక కమ్యూనిటీ హాల్తో పాటు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట ఒక నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేయడానికి నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్లాన్ ప్రాసెస్ ప్రక్రియను చేపట్టే ముందు మీ ఎమ్మెల్యే గారితో, మరి ఇక్కడున్న సంఘ నాయకులతోని ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఇంతకుముందు విజయ రమణారావు గారు చెప్పినట్టు వారి దగ్గర సలహా సూచనలు తీసుకొని ఒక నమూనా బిల్డింగ్ ఏర్పాటు చేయడానికి ఆ విధమైన ప్రయత్నం అతి త్వరలో చేస్తాం. దానికి నిన్న మీ ఎమ్మెల్యే గారు